ఇప్పుడు యూట్యూబ్లో నేను ఒక వీడియో చూశాను, ఒక మనిషి బాగా తగ్గిపోయారు తాగి తిని. నేను అది చేస్తాను, నేను తగ్గిపోతాను. డైట్ అనే పదము, ఫుడ్ అనే పదంని చాలామంది తప్పుగా అర్థం చేస్తారు. ఏది పడితే తినేసి దాన్ని డైట్ అనుకుంటున్నారు చాలామంది. రైస్ ఉండాలి, చపాతీ ఉండాలి. బట్ ఇప్పుడు వచ్చే కీటో డైట్ కానీ లేకపోతే లో కార్బ్ డైట్స్ కానీ ఇవన్నీ అవాయిడ్ చేయాలని చెప్తున్నారు. మన బాడీకి సడన్గా అలా ఆప్ చేయడం కరెక్టేనా? రైస్ అంటే బ్యాడ్, రోటీ అంటే బ్యాడ్, షుగర్ అంటే బ్యాడ్, ఇవన్నీ నువ్వు ఇది కొన్ని రోజులు మానేసేయి, నువ్వు ఈరోజు తినద్దు అని ఊరికే మనిషిని చూసో అట్లా ఎవరు చెప్పలేము. అట్లా చెప్తే ఒకప్పుడు తిన్న ఫుడ్ ఇప్పుడు తింటున్నాం. మరి ఎందుకు ఇట్లా పేర్లు పెట్టినారంటే, నేను ఒక మాటలో పచ్చిగా చెప్పాలంటే ఇట్స్ ప్యూర్లీ ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ అని చెప్తాను. డోంట్ ఫాల్ ఇన్ టు దిస్ ట్రాప్. ఒక టీనేజర్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఏదో బాగుంది కదా అన్నట్టు ట్రై చేస్తున్నారు. బట్ టీనేజర్స్ అనేది వాళ్ళది గ్రోయింగ్ పీరియడ్. ఆ టైంలో ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ నిజంగా హెల్ప్ అవుతుందా? ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది అగైన్ మ్యాక్సిమం షాప్ కీపర్స్ మీరు ఎక్కడికైనా వెళ్ళండి, వాళ్ళ దగ్గర చీప్ అండ్ మిగిలిపోయిన ఐటెం, పాడవుతున్న ఐటెం ఎవరు కొంటారు అంటే, జనరల్గా మనకి ఆకలి వేసినప్పుడు లేకపోతే మన కొంచెం ఎనర్జీ లోగా ఫీల్ అవుతున్నప్పుడు వెంటనే షుగర్స్ తినాలనిపిస్తుంది. షుగర్ క్రేవింగ్స్ వచ్చేస్తే మనం ఇంత ఒక 1 బైట్ ఆఫ్ చాక్లెట్ అయినా కూడా మళ్ళీ మనకి ఎనర్జీ రీబూస్ట్ అవుతూ ఉంటుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఆ షుగర్ పౌడర్స్ బయట, నేను ఐ డోంట్ సే ద నేమ్స్, అన్ని అడ్వర్టైజ్ వచ్చే అన్ని నేమ్స్ నా శక్తికి ఇదే కారణం అని అన్ని షుగర్ డ్రింక్స్ అవి. చిన్నపిల్లలకి పాలు, గుడ్లు ఇవ్వడం వల్లనే వాళ్ళకి ఎర్లీగా ప్యూబర్టీ వచ్చేస్తుంది. పాలు అసలు ఎందుకు తాగుతున్నారు, గుడ్లు ఎందుకు తాగుతున్నారో మ్యాటర్ అవుతుంది. సో పాలు అది ఎందుకు తాగుతున్నారు అంటే ఏం చెప్తారు, నాకు ఒకవేళ పాలు మంచి దొరుకుతాయి కదా అని ముసలోళ్ళకి 50 years 40 years నేను పాలు తాగుతా అంటే